పిఠాపురం పట్టణంలో ఆర్టీఐహెచ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో పిఠాపురంలోని గ్రామీణ అవుట్పోస్ట్లో జూన్ 17 నుండి జూన్ 23, 2026 వరకు నిర్వహించిన గ్రామీణ వ్యవస్థాపకత శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన సందర్భంగా పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణ యువత, మహిళలు, రైతులు మరియు స్వయం ఉపాధిపై ఆసక్తి కలిగిన వారిలో వ్యవస్థాపక దృక్పథాన్ని పెంపొందించడం, స్థానిక వనరులను ఆధారంగా చేసుకొని ఆదాయ వనరులను సృష్టించడం మరియు ప్రభుత్వ పథకాలు, స్టార్టప్ అవకాశాలపై అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి క్రింది అంశాలపై సమగ్ర శిక్షణ అందించడం జరిగిందన్నారు. సెక్టర్స్ నుంచి రావడం జరిగింది సార్. అంటే ఇక్కడ ఆర్ఎస్బీసీ సెంటర్స్ సార్ మొదటి రోజుని సంజయ్ గారు వచ్చారు సార్, మన రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ నుంచి. ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాని మీద పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది. తర్వాత రవి ఈశ్వర్ గారు ఆర్టీహెచ్ సిఇఓ ఫ్రమ్ వైజాగ్ అండ్ ఇన్ఛార్జ్ సిఇఓ రాజమండ్రి సార్. ఆయన కూడా వచ్చి అసలు ఆర్టీహెచ్ రోల్ వేసి తర్వాత ఎట్లాంటి వర్క్స్ జరుగుతున్నాయి, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త యువకులు కానీ లేదంటే వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి మార్గాలను ఎంచుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది సార్. తర్వాత హెడ్ ఇంక్యుబేషన్గా నేను రూరల్ ఆంటర్ప్రినర్షిప్ సంబంధించి తర్వాత ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది సార్. రెండో రోజుని శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఎఫ్టీఓ సిఇఓ గారు వచ్చారు. ఆయన ప్లస్ ఆయన న్యూట్రీ మిలెట్స్ అని చెప్పి మిలెట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. సో ఆయన ఎఫ్టీఓ బ్యాక్గ్రౌండ్లో అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ప్రజెంట్ మన అగ్రి అండ్ సెక్టర్ ఎకానమీలో ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది సార్. తర్వాత ఈవీ వెహికల్స్ సంబంధించి సత్యం ఆధారాలు వచ్చారు సార్. ఆయన ప్రజెంటేషన్లో మ్యాక్సిమం బిజినెస్ ఆన్ వీల్స్ అని, అంటే మొత్తం వెహికల్తో ఎలాంటి బిజినెస్లు చేయొచ్చు, వ్యాపారాలు ఎలాంటివి చేయొచ్చు అనేది వివరించడం జరిగింది సార్. లక్కీగా ఆ రోజున సూర్యనారాయణ గారిని చెప్పి డిఆర్డీఏ నుంచి రావడం, ఆయన ఇంకా క్షుణ్ణంగా వాళ్ళకి మన మహిళలందరికీ కూడా బాగా అర్థమయ్యే విధంగా అర్థమయ్యే భాషలో స్టార్టింగ్ షిఫ్ట్ అయింది సార్. ఇలాంటి ఎన్నో రకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎవడో ప్రొటెక్ట్ చేస్తాడో మనం అనుకుంటాం, కానీ ఇవన్నీ మనం చేయగలం. మనం చేస్తే వాటికంటే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, జెన్యూన్ మెటీరియల్ ఇవ్వగలం. నేను ఇంకోటి కూడా మీకు చెప్పేది ఏంటంటే, మనము ధైర్యంగా నేను ఇచ్చే ప్రొడక్ట్ జెన్యూన్ ప్రొడక్ట్, నేను వాళ్ళకి ఇచ్చేది జెన్యూన్ ప్రొడక్ట్, అంటే దీనివల్ల ఎటువంటి ప్రమాదము లేదు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను ఇప్పుడు హోటల్ బిజినెస్ చేస్తామండి. హోటల్ బిజినెస్ ఏదో చేసేసి ఏదో నూనె వాడేసి నూనె వాడేసి ఆడ ఆరోగ్యం పోవడానికి ఎన్నో రకాల కలర్స్ వేసేసి దాన్ని ఆరోగ్యం పాలు చేసి నేను అడిగి ఫుడ్ పెట్టాను అనుకోండి, అది పాపం, అది తప్పు. ఎందుకంటే నువ్వు ఒక జీవిని ఇబ్బంది పెడతావు, అది ఎన్నో రకాల రోగాలు రావడానికి కారణం అవుతుంది, అది తప్పు. నాకు తెలిసినంత వరకు నేను తప్పు చేయకుండా నేను వ్యాపారం చేసినప్పుడు ధర్మబద్ధంగా అంటాం కదా, మనం హిందూ మతంలో చెప్తున్నట్టు ధర్మబద్ధంగా అంటే మన స్కిల్ సెన్స్ ఇస్తుంది. నాకు వచ్చినప్పుడు దీని మీద ఎటువంటి అవగాహన అయితే లేదు సార్. ఎలా ఉంటుంది అసలు, వాట్ ఈజ్ ఎంటర్ప్రీనర్షిప్, ఎంటర్ప్రీనర్ అంటే కూడా ఎలా ఆలోచించాలి, ఇన్నోవేషన్ అంటే ఏంటి అని డిఫరెన్షియేషన్ వచ్చిన వెంటనే ఒక్కొక్క పార్టీ మీకు చాలా ఉపయోగపడుతుంది. నాకనే కాదు సార్, ఇప్పుడు అప్కమింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా చేయాల్సిన వాళ్ళు, ఎవరైనా అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఇలాంటి ప్రాబ్లం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని నేను కోరుకుంటాను. చెప్పారు ఓవరాల్గా ఒక ఎంటర్ప్రీనర్ని రెడీ చేయడానికి ప్రోగ్రామ్ అయితే ఎవరు వచ్చినా కానీ మనం డెడికేటెడ్గా ఉండి ఆనెస్టీగా ఉండి నేర్చుకోవాలని ఉంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అనేది ఎంటర్ప్రీనర్స్ రెడీ చేస్తాం. నేనైతే అది కంపల్సరీ బిలీవ్ చేస్తాను. పర్లేదు, ఓకే. మీరు వచ్చి 4 రోజుల నుంచి పొద్దున్న సాయంత్రం కూర్చుని వాళ్ళు చెప్పేది వింటారు. సో మీరు నలుగురు చెప్పడానికైనా కనీసం ఇలాంటిది ఒకటి జరుగుతుందని వేరే వాళ్ళు చెప్పడానికైనా అంతే కదా. నేను హెడ్ ఇంక్యుబేషన్ రతన్ టాటా ఇన్క్యుబేషన్ మేము ఈరోజు నిన్నటి నుంచి 5 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఆర్ఎస్పీసీ
ఈ ఆర్ఎస్సీసీ సెంటర్లో 5 రోజులు ట్రైనింగ్ దేని గురించి అంటే ఎవరైనా ఎవరైనా సరే వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నారు, నిరుద్యోగ యువతి యువకులు, మహిళలు, ఎఫ్పిఓ సభ్యులు ఎవరైనా సరే కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలి. ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, గ్రామాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది అర్థం అవడం కోసం చాలా సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు మెంటర్స్ వస్తున్నారు. ఆ మెంటర్స్ వచ్చి ఇక్కడ మొత్తం స్పీకర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా క్లియర్గా ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు శంకర్ గారు ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన యొక్క అనుభవాలు అన్నీ కూడా ఈరోజు తరగతుల్లో ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మణికంఠ గారు వచ్చారు. ఆయన ఎన్మార్ట్ అనే ఒక కార్యక్రమం ద్వారా గ్రాసరీస్ అవ్వచ్చు, లేదంటే కెమికల్స్ అవ్వచ్చు, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎలా డెవలప్ చేయొచ్చు అనే దాన్ని ఆయన యొక్క వివరణలు ఇవ్వడం జరిగింది. అలాగే మన శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఎఫ్పిఓ సిఓగా ఉన్నారు. సో ఆయన అనుభవాలు ఎఫ్పిఓ ద్వారా ఎలాంటి మార్కెట్ అవకాశాలు ఉన్నాయి, తర్వాత కొత్త అవకాశాలు ఏం చేయొచ్చో లేదా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా రతన్లాట స్టార్టప్స్ని కానీ, ఎంఎస్ఎంఈలు కానీ, తర్వాత రూరల్ ఆంటర్ప్రినర్షిప్ కానీ ఎంకరేజ్ చేయడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా రాష్ట్రంలో 3 కేంద్రాలని స్థాపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మే 25వ తారీఖు వర్చువల్గా ఆర్ఎస్సీసీ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి మంగళగిరి, రెండోది కుప్పం, మూడోది మన పిఠాపురంలో మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ పిఠాపురంలో ఈ ప్రాజెక్ట్ ఉండడం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా రూరల్ ఆంటర్ప్రినర్షిప్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కొత్త అవకాశాలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద మేము శిక్షణ తరగతి ఇవ్వడం జరుగుతుంది. ఇది 5 రోజుల తరగతులు. అంటే నిన్న 17వ తారీఖున స్టార్ట్ అయింది, 23వ తారీఖుతో ఎండ్ అవుతుంది. అంటే ఇది రేపు ఒక తరగతి ఉంది. మళ్ళీ శని ఆదివారాలు 2 రోజులు సెలవు, మళ్ళీ సోమ మంగళవారాలు ఉన్నాయి. 5వ రోజుని ఫైనల్గా ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా వాళ్ళకు వచ్చిన ఐడియాస్ కానీ ఇక్కడ ఈ 5 రోజులు నేర్చుకున్న తరగతుల నుంచి ఎలాంటి వ్యాపారాలు స్టార్ట్ చేయాలి, బిజినెస్ ప్లాన్ అది రెడీ చేసుకుని ఇమీడియట్గా వాళ్ళ వ్యాపారం స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సిన సహాయ సహకారాలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ధన్యవాదాలు. జరిగిందండి. మా మణికంఠ అవ్వచ్చు, తర్వాత పాండ్రాగ్ అవ్వచ్చు, శ్రీనివాస్ అవ్వచ్చు, గోపినాథ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరితో మమేకమై వాళ్ళ యొక్క అవసరాలను ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నోట్ చేసుకుని ఒక డేటాబేస్ని రెడీ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి అనేది ఇక్కడ మ్యాప్ చేయడం. మొదటిసారి ఇక్కడ తరగతులు నడుపుతున్నాం కాబట్టి ఎలాంటి తరగతులు మనం ఫర్దర్గా మనం చేయొచ్చు, ఎలాంటి వ్యాపారాలు ఇక్కడ ఎంకరేజ్ చేయొచ్చు అనేది ఒక క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవడానికి చాలా దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్స్.